హలో అండి. ఈరోజు ఇంట్లో మనం ఈజీగా ఎలాగ పెస్టిసైడ్ అలాగే ఫెర్టిలైజర్ తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి బియ్యం కడిగిన నీళ్ళు, గంజి, అలాగే కందిపప్పు కడిగిన నీళ్ళు, అలాగే కొద్దిగా పసుపు, అలాగే గోమూత్రం. సో ఇవన్నీ తయారు చేయడానికి నేను 20 లీటర్స్ ఆఫ్ బకెట్ అయితే తీసుకుంటున్నాను. ఈ 20 లీటర్స్ ఆఫ్ బకెట్లో మనం ఇవేదైతే తీసుకున్నామో ఇవన్నీ ఇందులో వేసుకుందాం. ఇవన్నీ ఇంతే కావాలని ఏం లేదండి. 1:1 రేషియో, 1:2 రేషియోలో కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ 3 వేసుకున్న తర్వాత నేను పసుపు నేను 2 స్పూన్స్ ఆఫ్ పసుపు అయితే తీసుకున్నాను. ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా దగ్గర ఇంగువ లేదు, సో పసుపు వేసుకుంటున్నాను. ఇంగువ లేనప్పుడు పసుపు 2 స్పూన్స్ కాకపోతే 4 స్పూన్స్ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇందులో మనం 20 లీటర్స్ ఆఫ్ బకెట్ ఆఫ్ వాటర్ కాబట్టి గోమూత్రం అనేది మనం లీటర్కి 5 ml లేదా 10 ml, అంతకు మించి ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే ఆకు చిగురు అనేది మాడిపోతుంది ఎక్కువ గోమూత్రం అయితే. సో ఇందులో నేనైతే గోమూత్రాన్ని ఒక కప్పు గోమూత్రం తీసుకుంటున్నాను. సో ఈ కప్పు నేను మెజర్మెంట్ ప్రకారమే తీసుకున్నానండి. సో ఈ కప్ అయితే ఈ 20 లీటర్స్ ఆఫ్ బకెట్కి సరిపోతుంది. సో ఈ కప్ ఆఫ్ గోమూత్రం తీసుకున్న తర్వాత ఇంకొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను అంతే. సో దీన్ని ఇలా తీసుకున్న తర్వాత వుడ్తో కానీ ఇంక దేనితోనే కానీ మనం ఒకసారి కింద మీద కలిపెట్టుకొని, సో మొక్కలకి పెద్ద మొక్కలైతే ఒక మగ్గు, అలాగే చిన్న మొక్కలైతే హాఫ్ మగ్గు అయితే సరిపోతుంది మొక్కను బట్టి. ఇది మొక్క మీద కానీ మొక్క వేరు వ్యవస్థ కానీ ఎక్కడైనా వేసుకోవచ్చండి, ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే మనం ఆర్గానిక్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మొక్క మీద కానీ వేరు వ్యవస్థ కానీ వేసుకోవచ్చు. అదే పెద్ద మొక్క అయితే ఒక మగ్గు సరిపోతుంది. సో అలాగే మొక్కలకి ఎలాంటి చీడపీడ ఉన్నా పర్వాలేదు, మనం స్ప్రే చేసుకుంటే పోతుంది. ఎందుకంటే గోమూత్రం అంత పవర్ఫుల్ అండి. సో నా దగ్గర స్ప్రే ఉందో ఒకసారి చూపిస్తాను. ఈ స్ప్రే బాటిల్ అండి నాది 16 లీటర్స్ ఆఫ్ కెపాసిటీ. అయితే ఇందులో మనకి జాలీలాగా ఇస్తారు, అంటే చిన్న నలక కూడా అందులో వెళ్లకుండా ఉండడం కోసం దీన్ని జాలి ఇస్తారు. సో ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న మొత్తం ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ని మనము ఇందులో వేసుకొని, ఏదైతే మనము ఇప్పుడు గోమూత్రం ఇవన్నీ కలిపాం కాబట్టి దీంతో పాటు మనం స్ప్రే చేసుకుంటే సో మొక్కలకు ఉన్న చీడపీడలన్నీ ఎలాగున్నా పోతాయండి. సో ఆకు కింద వెనక మొత్తం సమస్తం మొక్క మొత్తం తడిసే విధంగా మనం స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకుంటే మనకి ఎలాంటి చీడపీడలు ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి అందరూ ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.